వెల్కమ్ టు అవర్ ఛానల్. శివ నాగేంద్ర విష్ణు సిద్ధాంత్ గురూజీ అయితే మన ముందున్నారు. కొన్ని టాపిక్స్ ఉన్నాయి, అడిగైతే తెలుసుకుందాం. సో నమస్కారం గురూజీ. నమస్కారం అండి. గురూజీ, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అయితే చాలా బిజీగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు కూడా పాలిటిక్స్లో చాలా సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నారు. సో ఇప్పుడు కంబ్యాక్ సినిమాలు అయితే రాబోతున్నాయి. హరిహర వీరమల్ సినిమా కావచ్చు, ఓజీ సినిమా కావచ్చు, ఉస్తాద్ భగత్ సింగ్. సో ఈ మూవీస్ సక్సెస్ రేట్ ఎలా ఉండబోతుంది అంటారు? 3 మూవీస్ కూడా అనుకున్నాం, చాలా అద్భుతంగా ఉంటాయండి. హరిహర వీరమల్లు బాగుంటుంది, ఉస్తాద్ భగత్ సింగ్ బాగుంటుంది, ఓజీ కూడా బాగుంటుంది. ఓకే, చాలా బాగుంటుంది. ఓకే. ఆస్ట్రో న్యూమరాలజీ ఫార్మిస్ట్ ప్రకారం చూసుకున్నట్టయితే ఈ సినిమాలు ఎలాంటి యావరేజ్ టాక్ వస్తుంది అంటావా, బ్లాక్ బస్టర్ టాక్ వస్తుంది అంటారా, ఎంత కలెక్షన్ చేయబోతుంది అనేసి మీరు అనుకుంటే ఏం చెప్తారు గురించి? ఆయన ఒక మాట చెప్తాను, ఆయన గురించి ఏం లేదు. ఆయన అందరూ కూడా దేవుడిని కొలుస్తారు. ఆయన ఫ్యాన్స్ కొంతమంది ఆయన్ని దేవుడు అంటారు. ఆ దేవుడు అన్న పేరు ఆయనకే ఉండిపోతుంది ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత. మొత్తం ఏంటంటే నైజాం, తెలంగాణ, సీడెట్, ఆంధ్ర, ఆయన కనుక కంపల్సరీ బెనిఫిట్ షోలు ఆడడం అవకాశాలు ఉంటే కనుక ఆయనే నెంబర్ 1. బాక్సులు బద్దలైపోతాయి, బాక్స్ ఆఫీస్ బద్దలైపోతుంది, బాక్స్ ఆఫీస్ బద్దలైపోతుంది, అంతటి కలెక్షన్స్ వస్తాయి. ఇంకోటి గురించి హరిహర వీరమల్ సినిమా చూసుకున్నట్టయితే చాలా డేట్స్ పోస్ట్పోన్ చేసుకుంటూ వస్తుంది సినిమా. అసలు ఏమై ఉండొచ్చు రీజన్? అంటే జాతకం ప్రకారం ఇది కొంచెం హిస్టారికల్ మూవీ కాబట్టి ఈ ఫస్ట్ టైం నేను చేస్తున్నారు కాబట్టి కొన్ని ఏంటంటే అంతకుముందు కృష్ణ డైరెక్ట్ గారు ఒక ఆయన చేశారు, తర్వాత మళ్ళీ జ్యోతికృష్ణ గారు చేశారు, ఈ ఫినిష్ చేశారు ఆయన. ఇద్దరు అండర్స్టాండింగ్ కొంతవరకు ఈ స్టోరీల విషయంలోనూ ఈ యొక్క కొన్ని తేడాలు ఉంటాయి కదా, ఇవన్నీ కరెక్ట్ చేసుకోవాలి, ఇవన్నీ కరెక్ట్ చేసుకుని ఇవన్నీ కరెక్ట్గా ముందుకు రావాలి, వస్తే బాగుంటుంది, ఏది బాగా చేస్తే బాగుంటుందో, ఏది ఎలా తీస్తే బాగుంటుందో. ఈ హిస్టారికల్ మూవీ కాబట్టి ఫస్ట్ టైం పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారు కాబట్టి దీన్ని ఈ రకంగా చేస్తే మంచిది, దీనైనా హైలైట్ చేయాలనే ఉద్దేశం చెప్పిన వాళ్ళు మరి కాస్త అంటే కొంచెం సీజీ వర్క్ కావచ్చు, లేకపోతే కొంచెం టెక్నికల్ పరంగా కావచ్చు, ఏదైనా కానీ కొంచెం టైం తీసుకున్నారు. అంతేగాని మూవీ అయితే బాగుంటుంది, అందులో అనుభవం. ఓకే, పవన్ కళ్యాణ్ గారి సినీ ప్రస్తావన ఎలా ఉండబోతుంది అంటారు ఫ్యూచర్లో? సినిమాలు చేస్తాడు, అప్పుడప్పుడు సినిమాలు చేస్తాడు. కానీ ఏంటంటే ఒప్పుకున్న సినిమాలు కాబట్టి చేస్తున్నాడు ఆయన. ప్రజలకు మరి ఆయన సొంత డబ్బులేగా, ఆయన ప్రభుత్వ సొమ్మే కూడా, ఆయన సొంత డబ్బులు ఖర్చు పెట్టాలిగా. ప్రభుత్వం డబ్బులు ఖర్చు పెడితే సొంత డబ్బులు ఖర్చు పెడతారు ఆయన, అదే ఇంట్రెస్ట్గా పెట్టుకోవాలి. అన్న మాట కోసం సినిమా లాపన్ అనేసి కూడా కొంతమంది అంటూ ఉన్నారు, నిజమే అంటారా? ఎలాగది? అన్న మాట కోసం సినిమాలు నేను కంటిన్యూ చేస్తూనే ఉంటా అని మాట ఇచ్చారు కదా ఒకప్పుడు స్టేజ్ పైన. సో అది కంటిన్యూ చేస్తారనేసి కూడా కంటిన్యూ చేస్తాడు. అభిమానుల కోసం ఖచ్చితంగా కంటిన్యూ, అభిమానుల కోసం కాకపోయినా ఆయన ప్రజల కోసం ఆయన ఒక సినిమా నటించాలి, నటిపిస్తే ఒక 100 కోట్లు వచ్చారు, ఆ 100 కోట్లు ప్రజలకే ఇస్తాడు ఆయన. అంటే ఇప్పుడు రాజకీయంలో కూడా కొన్ని రూల్స్ ఉంటాయంట కదా, ఇప్పుడు మంత్రి అయినా, సీఎం అయినా, ఎమ్మెల్యే అయినా కొన్ని రూల్స్ ఉంటాయంట కదా, సినిమాలు చేయొద్దు అది అనేసి అని అంటుంటారు, నిజమే అంటారా? ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్టీ రామారావు గారు సినిమా చేశాడు, అప్పుడు వర్తించలేదా మరి ఇది? ఇప్పుడు ఇవన్నీ వర్తించడానికి ముఖ్యమంత్రిగా ఉన్న ఎన్టీ రామారావు సినిమా చేశారో చేయలేదు, రామారావు ఎంజీఆర్ గారు సినిమా చేశారో చేయలేదు అంటే మరి చేసిన దాఖలాలు ఉన్నాయిగా. అందువల్ల చేస్తే తప్పేమిటి? సినిమా చేసి తప్పేమి కాదుగా. అటు ప్రజా సంక్షేమాలు చూసుకుంటున్నారు, ఆయన సినిమాలు చూసుకుంటున్నారు, అభిమానులు ఆనందపరుస్తున్నారు ఏంటండి. ఆ దాని వచ్చిన డబ్బులతో ప్రజలకే లేని వాళ్ళకి పెడుతున్నాడు ఆయన. ఆయనకు వచ్చినటువంటి జీతాన్ని 40 మందికో 30 మందికో ఆయన 5-5 వేల రూపాయలు చొప్పున లేని పిల్లలకి జీతాలు, ఆయన పదవిలో ఉన్నంతకాలం ఆ జీతాలు వాళ్ళకి వెళ్ళిపోతుంటాయి అన్నమాట. అంతటి మంచి మనిషి, అంతటి గుర్తున్న మనిషి. ఇంకా ఆయన గురించి మన పేరు పెట్టడానికి మనం సరిపోమండి. ఎవరో అనుకోవచ్చు, వైసీపీ కూడా అనేక రకాల పేర్లు పెడితే పెట్టవచ్చు, కానీ వాళ్ళు అంతకుమించి చేయగలిగింది ఏంటో వాళ్ళు ఏం చేయరు. చేసేవాళ్ళని చూస్తే ఓర్చుకోలేరు, కడుపు ఎక్కువ. ఆయనటువంటి పనులు చేస్తాడు. ఆయన సొంత పార్టీలోనే ఎవరన్నా తప్పు చేస్తే తీసి పక్కన పడేస్తాడు. కూటమి ప్రభుత్వం ఎవరు చేసినా కూడా ఆయన అలాగే మాట్లాడతాడు. ఈవెన్ చంద్రబాబు నాయుడు గారిని, ఆఖరికి నరేంద్ర మోడీ అయినా సరే అలాగే మాట్లాడుతున్నాడు ఆయన, అంత నిజాయితీ పడ్డాడు. ఇంకోటి గురించి చాలామంది ఇండస్ట్రీ పరంగా చూసుకున్నట్టయితే చాలా ప్రస్తావాలలో కొనసాగిస్తున్నారు కొంతమంది, ఒకప్పుడు కూడా కొనసాగించారు, సినిమాలు చేస్తూ రాజకీయాలు కూడా చేశారు, కానీ ఎక్కువ మంది సక్సెస్ కాలేకపోయారు, పాలిటిక్స్లో మ్యాక్సిమం సక్సెస్ కాలేకపోయారు. సో ఇప్పుడు చూసుకున్నట్టయితే పవన్ కళ్యాణ్ గారు 2 దాంట్లో సక్సెస్ఫుల్గా అయితే దూసుకెళ్తున్నాడు.
సో మేబీ ఫర్దర్గా ఫ్యూచర్లో దేనికి ఎక్కువ స్కోప్ ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయంటారు? రెండు సమానంగా చూస్తాడండి ఆయన, రెండు సమానంగా చూస్తాడు. ఆయన ఇప్పుడు ఆయన ఒక మాట అన్నాడు ఒక సినిమాలో దేంట్లో, ట్రెండ్ ఫాలో అవడానికి ట్రెండ్ సెట్ చేస్తాడు ఆయన. రాజకీయాలైనా సెట్ చేస్తాడు, సినిమాలైనా సెట్ చేస్తాడు. ఓకే. ట్రెండ్ సెట్ చేసే వ్యక్తి ఆయన. ఒకరు చెప్పినటువంటి మాట కానీ ఆయన అంటాడు, ఇప్పుడు నాకెవరో పోటీ కాదు, నాకు నేనే పోటీ అనుకుంటాడు ఆయన. ఆయనకి ఆయనే పోటీ, ఆయనే ట్రెండ్ సెట్టర్. ఇంక అందరూ అనుమానించాల్సిన అవసరమే లేదు. అందువల్ల ఏంటంటే సినిమాని రాజకీయాన్ని సమానంగానే చూస్తారు. ఈ రెండింటికన్నా బాగా ప్రజలను చూస్తారు. చరిత్రకారుడు అండి ఆయన, చరిత్రలో నిలిచిపోయేటువంటి వ్యక్తి అవుతాడు. చూసుకొని కావాల్సి ఉంటే ముందు రాబోయే రోజుల్లో. నేను 2023లోనే చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను మీ సమక్షంలో. నిజంగాను ఆయన చరిత్రలో నిలిచిపోయే గొప్ప నాయకుడు అవుతాడు. పాఠ్య పుస్తకాల మీద పవన్ కళ్యాణ్ గారి యొక్క చరిత్రను చెప్పుకునేటువంటి రోజులు వస్తాయి. ఎట్లా అంబేద్కర్ గురించి, సుభాష్ చంద్రబోస్ గురించి, భగత్ సింగ్ గురించి, మరి పటేల్ గురించి మనం అలా చెప్పుకుంటున్నాము, అట్లాగే పాఠ్య పుస్తకాల్లో చెప్పుకునేటువంటి రోజులు చరిత్రలో పవన్ కళ్యాణ్ గురించి చెప్పుకునే రోజులు వస్తాయి. ఇది గుర్తుపెట్టుకొని మర్చిపోవద్దు. ఓకే.